చిక్కు పిల్ల నీ సిగ్గు సంతకెళ్ళ నా ముద్దు అగ్గి పుల్ల ముట్టించి చూడనా చురుకు పుడుతుందమ్మి ఉరికి పడుతుందమ్మి తనకు సరదాగా చెలరేగి ఊరేగనా పక్కకొచ్చి నా బయట గాలి పీల్చి నువ్వు దిక్క పెంచుకుంటే నా తప్పు లేదయ్యో మొత్తమంతా చల్లి మొత్తమంతా చల్లి తోకవాకిట్లో సుఖపాటి గొడవేనయ్యో మైకాలలో ఇదే మాలోకమా అయితే మరి ఇదే చలిగారడి జన్మంతా ఈ మధ్య ఉండే సరి చింగు చింగు చీర అంగి కొంగు జార అంగి వంగి చూడ బంగారు గుందిరో రంగు రంగు జాన రంగనాచిమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకి చింగుమని చింగునిలో చేపట్టారు పడుతూనే పడుతున్న దైకల్లించేరు రంగాలు చూపెట్టారు రంగు రంగు జాన రంగనాచిమైన నీ హంగు దోచుకోన నా రంగనాయకి చింగు చింగు చీర అంగి కొంగు జార అంగి వంగి చూడ బంగారు గుందిరో తమ్ముడు ఢిల్లీ నుండి సేట్ శ్యామలాల్ వస్తున్నాడు బంగారు బిస్కెట్ తీసుకొని మనం వెళ్ళి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అన్నా బయలుదేరి చెప్పాడు. అన్నా మనం వెళ్ళినా మన గ్యాంగులో ఎవరు వెళ్ళినా ఆ పోలీసులకి అనుమానం వస్తుంది. ఆ పోలీసులకి అనుమానం రాకుండా ఈ పని పూర్తి చేయాలంటే ఈ చిలకను పంపిద్దామా? రాదే. అందుకు చెబితే ఎందుకు? నిన్ని Come on! He's coming! సెన్సార్ కటింగ్ లా వచ్చాము. ఇంటి పేరు నీతి, ఒంటి పేరు నిజాయితీ, అతని పేరు నరసింహ. నరసింహ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్. ఏసీపీ అయినా డీసీపీ అయినా నా ముందు తల వంచుకొని మాట్లాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళడానికి రాలేదురా, ఈడ్చుకెళ్ళడానికి వచ్చా. ఇచ్చే కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్తారా? ఎంతో మంది చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏసీపీ. 4 పోలీస్ స్టేషన్లు, 40 మంది కానిస్టేబుల్స్, ఈ గవర్నమెంట్ ఇచ్చిన సర్వీస్ రివాల్వ్ ఒకటి అది చూసుకొని అంత నీకుంటే 40 మంది ఎమ్మెల్యేలు, 400 మంది రౌడీలను మెయింటైన్ చేసే నాకెంత పవర్ ఉండాలరా? నన్ను అరెస్ట్ చేసిన మరుక్షణం ఈ చాలా పాడు పిడుగులల్లా వల్లకడవుద్ది. నన్ను అరెస్ట్ చేసే దమ్ము నీకు లేదు. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు. కావాలంటే ఎంత డబ్బు కావాలంటే తీసుకెళ్ళరా. ఈ నరసింహ సొమ్ముకి జారిపాడు, సొమ్ముకి పారిపాడు. నేరం చేసినాడు మంత్రి కావచ్చు, మాఫియా లీడర్ కావచ్చు. అరెస్ట్ చేయడం నాదయ్యో. నీకు నువ్వుగా వస్తావా లేక నా స్టైల్లో తీసుకెళ్ళమంటావా? ఏమి నేరం చేశావని నన్ను తీసుకెళ్తావురా? డీసీపీ తులసిరామ్
నీ భార్య హత్య కేసులో అరెస్ట్ చేస్తున్నా. ఏయ్, ఎంతో మంది అమ్మాయిల్ని ఆగం చేశాం, ఎంతో మంది అమ్మాయిల్ని ఆగం చేశాం, ఎన్నో హత్యలు చేశాం. మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయేవాడు ఇంకా పుట్టలేదురా. బంధించగల జైళ్లు కూడా ఇంతవరకు లేవు. ఏయ్, కాదు లేదని నీ పోలీస్ పవర్ చూపిస్తే నా రౌడీజం పవర్ అని చూపిస్తా. ఏ రేంజ్ ఇది ఏట్రాడివే కొట్టుకుందామా, కర్రుకుందామా, చంపుకుందామా, నీ ఇష్టం. ఏ సెంటర్ గాని వస్తా, కడప, కర్నూలు, చిత్తూరు, కొత్తూరు, ఎక్కడికైనా వస్తా. ఈ పలగని మొత్తం నేర్చుకో, ఒక్కడనే వస్తా. నిన్ను నీ అన్న నీలకంఠని ఉరి తీస్తారా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా నరసింహ. నేను ఒకే ఒక్క ఫోన్ కాల్ చేస్తే నువ్వు నీ ఉద్యోగం ఊడుతుంది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి పడతావు. ఏయ్, ఏదో రోడ్డు మీద పోయి ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు డబ్బులు తీసుకొని పెట్ట నింపుకోరా. ఎవడి ఫోన్ చేస్తావురా? ఎవడి ఫోన్ చేస్తావు? ఎమ్మెల్యేకా, మంత్రికా, కమిషనర్కా? నీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ చేసుకో. ఆ కంటి రప్ప మీద కుంటి వెంట్రుకో బేకలేవురా. ఏయ్, ఈ కోర్టులు, ఈ జైళ్ళు, ఈ పోలీసులు అన్ని ఏమీ చేయలేవు. మహా అయితే అరెస్ట్ చేసి తీసుకుపోగలవు. కానీ మా దగ్గర కోట్లు డబ్బులు ఉన్నాయి. డబ్బు అనే పుష్పక విమానం మీద న్యాయస్థానం రెక్కలు కట్టుకుని వస్తుంది, నన్ను నిర్దోషాన్ని తీర్పిస్తుంది. ఆ తర్వాత వస్తా, నిన్ను, నీ బలగాన్ని, నీ కుటుంబాన్ని ముక్కలుగా నరుకుతా. నడవరా, నిర్దోషి తీపొచ్చేలోపు పంటలు ఏరి పారేస్తా. హలో మాధురి, వైరింగ్ సింగ్ అక్కడ. బాస్ దుబాయ్ వెళ్ళున్నారు. ఏదో డీల్ విషయం మాట్లాడాలని అన్న నీలకంఠ వర్మ నన్ను పంపించాడు. అవును, రమ్మన్నారు. కానీ బాస్ రావడం కాస్త లేట్ అవుతుంది. ఈలోగా పక్కన రెస్ట్ తీసుకును, సరేనా? వచ్చిన గెస్ట్ కి ఆట పాట ఏమీ లేవా? బాస్ తొందరపడితే ఎలా చెప్పు? నేను కాకుండా దుబాయ్ నుంచి మంచి సరుకు తెచ్చాను. ఓకేనా?